ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మీ ముందుకు ఎంతోమంది సీనియర్ కళాకారులను తీసుకురావడం మాకు చాలా గర్వకారణం. మరి ఈరోజు హిరమండలంలో ఒక ప్రముఖ సీనియర్ కళాకారుడు, ఔత్సాహిక కళాకారులు అయినటువంటి పెద్దలు మన ముందున్నారు. వారి చేత మన కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని కళాకారుల్ని ఆదరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. హరి ఓం. మరి మీ వివరాలు తెలియజేయండి సార్ మన ప్రేక్షకులకి. మాది శ్రీకాకుళం మన్యం జిల్లా బామిని మండలం. నా పేరు బాలేరు గ్రామం. జక్కం వెంకట్రావు నా పేరు. మా నాన్నగారు కృష్ణమూర్తి. జక్కం వెంకట్రావు. ఓకే. నేను చిన్నప్పటి నుండి సంస్కృతం నేర్పిస్తూ అలాగా పురాణాలు చెప్పడం, సంస్కృతం గీత అన్నీ చెప్తాను. భాగవత రామాయణాలు వివరంగా ఏదో చదివి చెప్పడం అలవాటు 15 సంవత్సరాల నుండి. ఇప్పుడు నేను టీటీడీ కార్యక్రమం కూడా నేను హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో అప్పుడప్పుడు డ్వాగ్రాలు వేస్తూ ఉంటారు, వెళ్తుంటాను ఒక నెల 2 నెలలకి. ఇచ్చిన కార్యక్రమాన్ని ప్రార్థనతో మొదలు పెడతాం. అలాగే. కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఏనిగమము వాడు పరమేశ్వరి కూరిమి కుర్రవాడు, పెందానను బోలు బొజ్జగలవాడు, దయారసధారలుట్టు కంగోనలవాడు, వృక్కి జయగొట్టిన భక్తుల కష్ట నష్టములు మానుకువాడు, విఘ్నపతి మత్కృతి విఘ్నములను హరించుతు. ఒకగరమందు పుస్తకము ఉండొకైన భయంబు ముద్ర, వేరొకంగేళ బావళము ఒక కయల్ వరముద్రగ్రాల, మస్తకమున చంద్రభూషణము దాల్చు సీతావత రూప బంబరోత్తర సమవేళి, వాణి కలకాలము మత్కృతి ఆదరించుత. చక్కని శ్లోకాలతో ఈ కళాభిషేకాన్ని మీరు ప్రారంభించారు. మరి మీరు ఎటువంటి కళాకారులు? అదే
పురాణ ప్రవచనాలు చెప్తూ ఉంటాను. ఈ డ్రామాలు అంటే గొప్ప ఇష్టం. ప్రాటికి కూడా చెప్పేవాడు. అప్పుడు ఈ సీతారాం గారు వీళ్ళు వేశారు. ఇప్పుడు ఆ తవుడు గారికి ఎట్లేదు అంతకుముందు పార్కండే గారు చెప్పేవాడు. అదే అక్కడ దాని నుండి మనం ఇది ఈ త్రోవ మనకు పరమాత్మ ఇచ్చినట్టు దీని మీద మీతో పరిచయం అవ్వదు అని మన పెద్దలు ఈవేళ మాకు తీసుకొచ్చారు. సరే ఇది ఛానల్ అండి, ఒకసారి ఆయనతో మనం ఇదైతే గీత కానీ ఏది కానీ ఎక్కడికి వచ్చి చెప్పమన్నా ఏదైనా అవకాశం ఇస్తే దాని నుండి నేను పద్యకావ్యం చదువుతాను. పోతన్న గారి పద్యాలు భాగవతం అంటే ఎక్స్ప్లెయిన్ చేసి మా ప్రేక్షకుల కోసం మీరు ఎక్కువగా గీతాపారాయణము వచనం చెప్పేటటువంటి ఒక విజ్ఞత కలిగినటువంటి వారుగా మన భక్తి పారవశం, భక్తి చాలా గొప్పది. సమాజంలో భక్తిని వల్ల మన నడవడిక అనేటువంటిది మారుతుంటుంది. చెడు నడతలకు దూరంగా ఉంటాం అని చెప్పి తన పెద్దలు ఆర్యోక్తి కదా. మరి ఒక 5 నిమిషాల్లో మన చూస్తున్నటువంటి తేనె తెలుగు ప్రేక్షకులకి అవసరమయ్యేటటువంటి కొన్ని విషయాలు ఒక పద్యాన్ని చదివి మాకు వివరించవలసిందిగా కోరుతున్నాం. చెప్పండి. భాగవతము భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముక్తులతో కూడిందే భాగవతం. అది పోతన్న గారు మనకి వ్యాస భాగవతం నుండి తెలుగుగా అనువదించబడి మనకు అందించినటువంటి మహాగ్రంథం. భాగవతం అంటే భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వము, ముక్తి. ఇది దానిలో ఉన్నటువంటి కాన్సెప్ట్. అది అలా ఎందుకు చేశారు అని అంటే పద్యం శ్రీ కైవల్య పదంబు చేరుటకు నైచింతించదం లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాఖంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. ఈ మొదటి పద్యం, మొదటి శ్రీ కైవల్య పదం ఆయన చేసే వ్యవసాయము దేనికి అంటే ఆ శ్రీహరిని చేర్చుకునే మార్గం చూపించిన గ్రంథం అవుతుంది. ఇది నాకు కైవల్య పదం చేరడానికి పనికొచ్చిన విధంగా నేను ఇది రచిస్తున్నాను అని ఒకటి చెప్పి మహానందాంగనాడింబకుడు మహా ఆనంద స్వరూపంతో తానికి తాను ఉత్తేజంగా తయారైనటువంటి కుర్రవాడిని నేను దీనికి యథేష్టిగా పెట్టి శ్రీరామచంద్రుడిని నేను ఎత్తిగా పెడుతున్నానని పోతన్న గారు మనకి చక్కగా అందించారు. అది ఏది భక్తిని, జ్ఞానమని, వైరాగ్యమని, అందులో కృష్ణుడు. అది భాగవతం ఎలాంటిది? లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాభాభిరామంబు మంజులతాశోభితమును సుమనస్సుజ్ఞేయము సుందరోజ్వల వృత్తమును మహాఫలంబునై వెలయును భాగవతార్థ కల్పతరు ఉర్విన్ జగద్ధితంబుగన్. జగత్తు పుట్టి గతించినటువంటి జీవరాశులన్నిటికీ ముక్తి మార్గాన్ని చూపించే విధంగా నేను ఈ ఆలోచన నాకు ఇది. దీనికి ఎవడు? కృష్ణుడు మూలం, కృష్ణ మూలం. ఇది ఎవరు చదివారు? శుకుల వారు, శ్రీ శుకుల వారు బ్రహ్మజ్ఞాని చదివారు. బ్రహ్మజ్ఞాని అయిపోయారు చదివి. వ్యాసుల వారి కుమారుడు శుకుల వారు బ్రహ్మజ్ఞాని అవడానికి భాగవతమే మొదటి ఆయనకి మార్గదర్శి. అది చదివిన తర్వాత ఆయనకి సంసారం అన్నటువంటి తెగిపోయింది, వెళ్ళిపోయింది. మహాజ్ఞాని అయిపోయారు ఆయన. అలాంటి వాడు పరీక్షిత్ వారు ఆ శాప్యం తరువాత ఈ భాగవతం పుట్టడం ఎందుకంటే భక్తి మార్గమే గొప్పది అని చెప్పడానికి నారదుల వారు వ్యాసుల వారికి చెప్తారు. మీరు ఎన్నో సంవత్సరంలో ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి బోధనలో నేను 15-16 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇట్లాంటి ఇదే నా పని. ఆధ్యాత్మిక చింతల్లో ఉంటాను, వ్యవసాయం చేస్తాను. పిల్లలకి చాలా కొద్దిగా నడి మధ్యన వ్యవసాయం తక్కువ, అలాగా కష్టపడిన మనుషులమే. మా గురువు సాహసం ఎలాంటి వాళ్ళు సాహసం దాని మీద ఎన్నో విషయాలు తెలిసినటువంటి వారు. ఎంత చదువుకున్నారు మీరు? నేను 9th చదువుకున్నాను. 9th చదివినారు. కానీ పురాణ పట్టణంలో లేదు ఎక్కువే. అదే అంటే ఒక పెద్దవారు ఎకరాల కృష్ణమాచార్యులు గారు శిష్యుడు, మా గురువు గారు, మా ఊరే ఆయనది. ఆయనేమో శంకరాచార్యులని ఆయన గతించిపోయారు. శంకరాచార్యులు ఆయన మా గురువుగా కొన్నాళ్ళు మాకు బోధించినారు. శ్రీ అసంస్కృతం అని ఇలాంటివి గీత ఇలా చదవాలా, ఇలా చెప్పాలి, పద్యం ఇలా చదవాలి, పద్యం చదివి దీని తాలూకు భావం ఎలా ఉంటుంది అని ఆ ఎత్తుగాళ్ళు.
మా తాతగారు కూడా పండితుడు, మంచి పండితుడు. ఆయన ద్వారా కూడా ఇంటి దగ్గర మా పిల్లలు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. ఎంబీఏ ఇద్దరికి కూడా లేదు ఇంకా ఎంబీఏ చదివించాం ఇద్దరికి డైరెక్ట్గా. మేము ఓసీలు మరి మాకు ఎటువంటి గవర్నమెంట్ సాయం లేకపోయినా అలాగా 2 ఎకరాలు అమ్మి చదివించినాం. కానీ ఇప్పుడు చక్కగా ఒకడు హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. ఒకడు ఇక్కడ శ్రీకాకుళంలో ఐసిఐసి బ్యాంకు దీనిలో జోనల్ ఆఫీసర్గా ఇప్పుడు ఉన్నాడు. చక్కగా హరి ఎన్నో విషయాలు మీరు చక్కగా వివరిస్తున్నారు. అందుకు మీకు కృతజ్ఞతలు. హరి ఓం. భగవద్గీతలో కూడా ఒక శ్లోకాన్ని మొట్టమొదటి ప్రార్థన అని శాపేద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబా త్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇప్పుడు ఆ డెంబకుడు అన్నారే, ఆ డెంబకుడుగా వసుదేవుడికి కనిపించినటువంటి రూపము ఇక్కడ ఇందులో వచ్చినటువంటి అది చెప్పినటువంటిది సరిపోతుంది. అక్కడ చెరసాలలో చూపిస్తాడు చతుర్భుజాకారం. ఆ డెంబకుడికే నమస్కరించాడు పోతన్న గారు. ఆ డెంబకుడికే మనము కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇప్పించి మనల్ని అందరినీ సర్వోత్కృష్టులుగా మంచి మనస్సు గల వాళ్ళుగా మార్చిన భక్తులుగా. భక్తికి మించింది లేదు. భక్తి భావన మా గురువు గారు చాలా పద్యాలు రాశారు, ఆంజనేయ చేశారు, చాలా ఉన్నాయి. అది ఇక్కడ ఎటువంటి మాకు ప్రోత్సాహం లేదు, దానికి పిలిచిన వాళ్ళు లేరు, వాళ్ళు లేరు. అదే దానికోసం మీరు ఏమైనా అవకాశం కల్పిస్తే ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చి నా ఛార్జీలు కట్టుకొని నేను రాగలిగిన శక్తి కూడా నాకు ఉంది. దానికి ఏముంది ఇవ్వడం మాటకి అవసరమైన అది చూసుకున్నటువంటి కళాకారులు కూడా ఇట్లాంటి వారిని ఉపయోగించుకుంటారని మేము కూడా అవసరమైతే కబురు పెట్టి మిమ్మల్ని రప్పించుకుంటామని తెలియజేస్తూ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక ప్రశంసా పత్రాన్ని హరి ఓం. రండి మేషార్ గురువు గారు రండి. మీరు అయ్యా ల్యాండ్ కొద్దిగా సార్ సార్ ఏంటి సార్ ఓకే సార్, చాలా సంతోషం. మరి ఎన్నో విషయాలు మీరు బాగా అసలు పుస్తకం కూడా చూడకుండా చెప్పేటటువంటి శక్తి మాకు మీకుందని చెప్పి మాకు తెలుసు. మరి ఏది ఏమైనా చూసి చదివి చెప్పగలిగిన శక్తి ఎక్కడో అక్కడక్కడ. మరి దేవుని చూస్తున్నటువంటి ప్రేక్షకులు, అదేవిధంగా పైన ఉన్నటువంటి భగవంతుడు మీకు మాకు చల్లని వరాలు, ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని, ఓ పురాణ పండిత 10 కాలాల పాటు మీరు ఈ కళాసేవలో ఉండాలని, ఈ పురాణ పఠనంలో ఉండాలని, మన ప్రజల్ని అష్ట కష్టాల నుంచి సుభిక్షంలోకి తీసుకొచ్చేటటువంటి ఆ మంత్రోచ్చారణ చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ఇలా అంగీకరించినందుకు ధన్యవాదాలు. హరి ఓం.